ఈరోజు ఉప్పల్లో జరిగిన ఒక హై ఆక్టేన్ మ్యాచ్లో సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఒక ఎక్స్ట్రాడనరీ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎలా ఆడింది అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా బ్యాటింగ్ చేసింది అండ్ బౌలింగ్ చేసింది ఇప్పుడు చూద్దాం. టాస్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేస్తున్నారు. అండ్ టీమ్స్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సర్ఫరాజ్ ఖాన్, శివం దుబే, డివాల్ బ్రేవిస్, మాథ్యూ షాట్, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అంశుల్ కాంబోస్, ముఖేష్ చౌదరి అండ్ గుర్జన్ప్రీత్ సింగ్. ఈరోజు చెన్నై 2 చేంజెస్ చేస్తున్నారు. వాళ్ళు మాథ్యూ షాట్ని అండ్ ముఖేష్ చౌదరిని ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొచ్చారు. సో మిడిల్ ఆర్డర్లో ఒక మంచి బ్యాటింగ్ కోసం మాథ్యూ షాట్ని అండ్ బౌలర్లో ముఖేష్ చౌదరిని వీళ్ళు రీప్లేస్ చేశారు. అండ్ సన్ రైజర్స్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివాన్ కుమార్, ప్రఫుల్ హింగే, షకీబ్ హుసేన్, ఇషాన్ మలింగా. సో ఈరోజు లైక్ ఎస్ఆర్హెచ్ సేమ్ ప్లేయింగ్ లెవెన్తో పోతుంది అండ్ దే ఓన్లీ లైక్ ఇంపాక్ట్ ప్లేయర్లో మధుశంకర్ని వీళ్ళు రీప్లేస్మెంట్ తీసుకున్నారు. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ డిస్ట్రక్టివ్ ఓపెనర్స్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఈరోజు ఒక ఎక్స్ట్రాడినరీ స్టార్ట్ ఇచ్చారు. ఫస్ట్ బాల్ నుంచే వాళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్తో అభిషేక్ శర్మ స్పెషల్లీ తను ఫస్ట్ ఓవర్ నుంచే తను లాస్ట్ మ్యాచ్లో తను ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు ఉప్పల్లో. సో ఈ మ్యాచ్లో ఆ మిస్టేక్ చేయలేదు. ఫస్ట్ మ్యాచ్ నుంచి తను ఫస్ట్ బాల్ నుంచి తను ఆచితూచి ఆడుతూ కంప్లీట్ హిట్టింగ్ మీదనే ఉన్నాడు. అండ్ అదర్ ఎండ్లో ట్రావిస్ హెడ్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మంచి బ్యాటింగ్తో వీళ్ళిద్దరూ విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఒక మంచి స్కోర్ చేశాడు. అండ్ అభిషేక్ శర్మ స్పెషల్లీ 5th ఓవర్లో తను 25 రన్స్ చేశాడు. లైక్ 3 4s 2 6sతో తను ఒక ఎక్స్ట్రాడినరీ ఓవర్ చేశాడు. అండ్ పవర్ ప్లేలో వీళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ విత్ ఇన్ పవర్ ప్లేలోనే అభిషేక్ శర్మ తన 15 బాల్స్లోనే తను 50 రన్స్ని కంప్లీట్ చేసుకున్నాడు. ఎస్ఆర్హెచ్కి లైక్ హైయెస్ట్ లైక్ ఫాస్టెస్ట్ బాల్స్లో 50 అని చెప్పొచ్చు అభిషేక్ శర్మకి. అండ్ విత్ ఇన్ మంచి ఫామ్లో ఉన్న లైక్ ఓపెనర్స్ని ముఖేష్ చౌదరి ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు ఈ సీజన్లో. సో తను ఒక ఎక్స్ట్రాడినరీ ఓవర్లో కంటిన్యూస్గా ట్రావిస్ హెడ్ని అవుట్ చేశాడు అండ్ ఇమ్మీడియట్ బాల్లో 1 డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ని కూడా అవుట్ చేశాడు. సో ఇద్దరు క్యాచ్ అవుట్ సేమ్ క్యాచ్ అవుట్ అయ్యారు విత్ ఇన్ పవర్ ప్లే సర్కిల్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ పట్టిన క్యాచెస్కి. సో ఇద్దరు బ్యాట్స్మెన్స్ని ముఖేష్ చౌదరి 2 కన్సిక్యూటివ్ బాల్స్లో అవుట్ చేయడంతో వీళ్ళ పార్ట్నర్షిప్ స్లో అయిపోయింది. అండ్ ఇమ్మీడియట్లీ జేమీ ఓవర్టన్ వేసిన ఒక బాల్లో అభిషేక్ శర్మ లైక్ బాల్ని టిప్ చేశాడు. లైక్ అది ఈవెన్ అభిషేక్ శర్మ కూడా తెలియదు టిప్ అయినట్టు. బట్ సంజు శాంసన్ డౌట్ఫుల్గా అది ఒక రివ్యూ తీసుకున్నాడు. బట్ రివ్యూలో అది సిఎస్కేకి అనుకూలంగా వచ్చింది అండ్ సిఎస్కే మ్యాచ్కి లైక్ వికెట్ అభిషేక్ శర్మ వికెట్ కూడా దొరికింది. సో అన్ఎక్స్పెక్టెడ్గా అభిషేక్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు. సో దాంతో అభిషేక్ శర్మ వికెట్ కూడా పడిపోయింది. సో దాని తర్వాత వచ్చిన అనికేత్ వర్మ అండ్ హెన్రిచ్ క్లాసెన్ వీళ్ళిద్దరూ కలిసి ఒక మిడిల్ ఆర్డర్లో ఒక మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ ఈ సీజన్లో ప్రతి మ్యాచ్ తను ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ అనికేత్ వర్మ వీళ్ళంతా కూడా చాలా ఎర్లీగా లైక్ అవుట్ అయిపోయారు. బట్ హెన్రిచ్ క్లాసెన్ ఒక్కటే సింగిల్ హ్యాండెడ్గా తను బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ని ఫైనల్ దాకా లైక్ మంచి స్కోర్ ఎస్ఆర్హెచ్కి మిడిల్ ఓవర్స్లో ఇచ్చాడు. అండ్ ఈ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్కి క్లాసెన్ ఈ మ్యాచ్లో కూడా తను 50 రన్స్ని కంప్లీట్ చేసుకున్నాడు. ఒక మంచి నాక్ ఆడాడు. అండ్ తనకు సపోర్టివ్గా అదర్ బ్యాట్స్మెన్స్ ఎవరు లేరు. నితీష్ కుమార్ రెడ్డి కానీ క్లాసెన్, అరోరా వీళ్ళందరూ చాలా ఎర్లీగా అవుట్ అయిపోవడంతో వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అనేది ఎర్లీగా కొలాప్స్ అయిపోయింది. సో దాని తర్వాత వీళ్ళ స్కోర్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ ఒకడే ఓపెనింగ్ 59 రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్ 23 రన్స్, హెన్రిచ్ క్లాసెన్ కూడా 59 రన్స్ చేశాడు. మిడిల్ ఓవర్లో ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశాడు. నితీష్ రెడ్డి 12 రన్స్ చేశాడు. అండ్ జేమీ ఓవర్టన్ చెన్నై బౌలింగ్లో జేమీ ఓవర్టన్ 4 ఓవర్స్లో 37 రన్స్, 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. అభిషేక్ శర్మ అండ్ అనికేత్ వర్మ వికెట్స్ తీసుకున్నాడు. ముఖేష్ చౌదరి వీళ్ళ పార్ట్నర్షిప్ని ఈరోజు బ్రేక్ చేశాడు. లైక్ ట్రావిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషన్ 2 బాల్స్లోనే 2 వికెట్ తీసుకొని తను ఎర్లీగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని తను లైక్ కొలాబ్స్ చేశాడు. అంశుల్ కంబోజ్ కూడా లైక్ ఎవ్రీ మ్యాచ్లో తను మంచి వికెట్స్ని తీసుకుంటున్నాడు. సేమ్ లైక్ ఈ మ్యాచ్లో కూడా తను 3 ఇంపార్టెంట్ వికెట్స్ని తీసుకున్నాడు. గుర్జన్ప్రీత్ సింగ్ 1 వికెట్, నూర్ అహ్మద్కి ఈరోజు వికెట్స్ ఏం రాలేదు. లాస్ట్ మ్యాచ్లో తను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, బట్ ఈ మ్యాచ్లో తనకి వికెట్ ఏం రాలేదు. సో 190+ రన్స్ టార్గెట్తో బ్యాటింగ్కి వచ్చిన సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఈరోజు సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్లో తను 49 రన్ చేశాడు అండ్ బిఫోర్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. బట్ ఈ మ్యాచ్లో తను ఎర్లీగా అవుట్ అయిపోయాడు. ఫస్ట్ ఓవర్లోనే
నితీష్ కుమార్ రెడ్డి వేసిన బాల్లో తను ఎర్లీగా క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో నితీష్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ హైదరాబాద్కి చాలా ఎర్లీగా బ్రేక్ ఇచ్చాడు. సో తర్వాత 1 డౌన్లో వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా వీళ్ళు ఆయుష్ మాత్రేని తీసుకున్నారు. ఆయుష్ మాత్రే రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఒక మంచి బ్యాటింగ్ని వీళ్ళు చేశారు పవర్ ప్లేలో. ఆయుష్ మాత్రే లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి తను ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేస్తున్నాడు పవర్ ప్లేలో. 4s and 6sతో ఏ బౌలర్ అని చూడకుండా తను మంచి అటాకింగ్ బ్యాటింగ్ ఆడుతున్నాడు. సో ఈ రోజు కూడా తను మంచి అటాకింగ్ బ్యాటింగ్ ఆడి వీళ్ళిద్దరూ 21 బాల్స్లోనే 51 రన్స్ పార్ట్నర్షిప్ని వీళ్ళు బిల్డ్ చేశారు. సంజు శాంసన్ అవుట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడ ప్రెజర్ అవ్వకుండా చాలా ఎర్లీగా అవుట్ మంచి బ్యాటింగ్ చేశారు. బట్ ఇమ్మీడియట్లీ వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ కూడా చాలా ఎర్లీగా అవుట్ అయిపోయింది. ఇషాన్ మలింగా ఈరోజు ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ చేశాడు. ఇషాన్ మలింగా బౌలింగ్లో ఆయుష్ మాత్రే అవుట్ అయిపోయాడు. అండ్ ఇమ్మీడియట్గా వచ్చిన మాథ్యూ షాట్ అండ్ సర్ఫరాజ్ ఖాన్. సో వీళ్ళిద్దరి రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఆయుష్ మాత్రే వికెట్స్ పడిపోయిన తర్వాత వీళ్ళ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఆ పర్టికులర్ టైంలో వీళ్ళకి మాథ్యూ షాట్ అండ్ సర్ఫరాజ్ ఖాన్ మిడిల్ ఓవర్స్లో ఒక మంచి పార్ట్నర్షిప్ని వీళ్ళు బిల్డ్ చేశారు. సో వీళ్ళిద్దరూ కలిసి అరౌండ్ 50 రన్స్ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు, సర్ఫరాజ్ ఖాన్ అండ్ మాథ్యూ షాట్. అండ్ అగైన్ వీళ్ళ పార్ట్నర్షిప్ని ఇషాన్ మలింగానే మళ్ళీ బ్రేక్ చేశాడు. సో ఇషాన్ మలింగా మిడిల్ ఓవర్స్లో వీళ్ళిద్దరు వికెట్ తీసుకోకపోవడంతో సో తర్వాత వీళ్ళకి బ్యాట్స్మెన్స్ శివం దూబే వచ్చాడు. శివం దూబే ఒక 4 and 6sతో కొంచెం సెట్ అయ్యాడు. బట్ ఎర్లీగా షాకిబ్ హసేన్ వేసిన ఒక ఎక్స్ట్రాడినరీ యార్కర్కి శివం దూబే కూడా క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. సో శివం దూబే కూడా అవుట్ అయిపోయిన తర్వాత వీళ్ళ బ్యాట్స్మెన్స్ ఎవరు లేరు. జేమీ ఓవెట్టన్ కూడా 1-4-1-6తో ట్రై చేశాడు. బట్ లాస్ట్ ఓవర్ ప్రఫుల్ హింగే మంచిగా బౌలింగ్ చేయడంతో వీళ్ళని 184 రన్స్కి రిస్ట్రిక్ట్ చేశారు. సో చెన్నై SRH 10 రన్స్తో మ్యాచ్ గెలిచారు. అండ్ చెన్నై బ్యాటింగ్లో రుతురాజ్ గైక్వాడ్ 19 రన్స్, ఆయుష్ మాత్రే మంచి బ్యాటింగ్ చేశాడు 30 రన్స్తో. అండ్ మాథ్యూ షాట్ 34 రన్స్, సర్ఫరాజ్ ఖాన్ 25 రన్స్. ఫైనల్లో శివన్ దుబే 21 రన్స్ చేశాడు, బట్ ఎర్లీగా అవుట్ అయిపోయాడు. అండ్ బౌలింగ్లో ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి ఒక మంచి బ్రేక్ త్రూ ఇచ్చాడని చెప్పొచ్చు. ఎర్లీ శాంసన్ ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నాడు. అండ్ ప్రఫుల్ హింగే లాస్ట్ మ్యాచ్లో తను ఒక ఓవర్లోనే 3 వికెట్ తీసుకొని ఒక సెన్సేషన్ చేశాడు. బట్ ఈ మ్యాచ్లో తన బౌలింగ్లో వీళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ స్పెషల్లీ ఆయుష్ మాత్రే ఒక ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేసి తన బౌలింగ్లో చాలా రన్స్ని చేశాడు. అండ్ ఇషాన్ మలింగా ఈరోజు ఎక్సెప్షనల్గా బౌలింగ్ చేశాడు. మిడిల్ ఓవర్స్లో ఎక్కడైతే పార్ట్నర్షిప్ కావాలో బ్రేక్ చేయాలో అక్కడ తను బ్రేక్ చేసి ఒక మంచి బౌలింగ్తో తను 3 వికెట్స్ని తీసుకున్నాడు. షాకిబ్ హుసేన్ ఇంపార్టెంట్ శివం దుబే వికెట్ని యార్కర్తో బౌల్ చేశాడు. అండ్ శివం కుమార్ కూడా ఒక ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నాడు మిడిల్ ఓవర్లో. సో తను కూడా 3 overs 18 runsతో చేశాడు. సో ఈరోజు మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్తే టర్నింగ్ పాయింట్ ముఖేష్ చౌదరి అని చెప్పొచ్చు. ముఖేష్ కుమార్ ఈరోజు ఇంపార్టెంట్ ట్రావిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషన్ కన్సిక్యూటివ్ బాల్స్లో వికెట్ తీసుకోవడంతో SRH బ్యాటింగ్ అనేది కంప్లీట్గా డ్రాప్ అయిపోయింది, పార్ట్నర్షిప్ అనేది డౌన్ అయిపోయింది. అండ్ SRHలో ఇషాన్ మలింగా అనేది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇషాన్ మలింగా మంచి సెట్ అయిన బ్యాట్స్మెన్ ఆయుష్ మాత్రేని అండ్ మాథ్యూ షాట్ అండ్ సర్ఫరాజ్ ఖాన్ని ఒక ఎక్స్ట్రాడినరీ బౌలింగ్తో తను ఇంపార్టెంట్ వికెట్స్ని తీసుకొని SRHకి మంచి విన్ ఇచ్చాడు. అండ్ కీ పర్ఫార్మెన్సెస్లో ఈరోజు హెన్రిచ్ క్లాసెన్నే ఎక్స్ట్రాడినరీ మిడిల్ ఓవర్ పార్ట్నర్షిప్తో లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి తను ఒక ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్తో మంచి పార్ట్నర్షిప్తో బిల్డ్ చేస్తున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా తను 59 రన్స్తో ఈవెన్ దో వికెట్స్ పడుతున్నా కానీ తను 190 వరకు తను స్కోర్ని తీసుకెళ్లాడు. అండ్ అదర్ ఎండ్లో ఇషాన్ మలింగా కూడా ఒక మంచి ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నాడు. సో తన వికెట్ కూడా తన బౌలింగ్ కూడా ఈ మ్యాచ్లో ఒక కీ పర్ఫార్మెన్స్ లాగా చెప్పొచ్చు. అండ్ ఫైనల్ పాయింట్స్ టేబుల్ అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చూసుకుంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఈరోజు ఇషాన్ మలింగాకి వచ్చింది ఫర్ హిస్ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్. 3 ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నాడు, తను మంచి బౌలింగ్ చేశాడు. సో ఫర్ హిస్ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ తను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు. అండ్ పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే SRH అగైన్ బ్యాక్ టు టాప్ 4th పొజిషన్కి వచ్చారు 6 pointsతో, 0.5 run rateతో ఉన్నారు. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు ఓడిపోవడంతో వాళ్ళు 7th పొజిషన్లోనే ఉన్నారు 4 pointsతో, -0.78 run rateతో ఉన్నారు.